ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఏషియా కప్ ఎన్కౌంటర్ ఫ్యాన్స్ అనుకున్నట్లే జరిగింది. చాలా చప్పగా ఇండియాకి కంప్లీట్ డామినెన్స్, ఇండియాకి లొంగిపోతూ పాకిస్తాన్ ఇండియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఓడిపోయిన మాట పక్కన పెడితే మాత్రం ఒక్క విషయం హైలైట్ అవుతోంది. అదే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ హిస్ టీమ్ ప్రవర్తించిన విధానం, విచ్ ఈస్ టాస్ నుంచి కూడా పాకిస్తాన్ ప్లేయర్ల మొహం కాదు కదా, కనీసం వాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టిన వైనమే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సూర్యకుమార్ యాదవ్కి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆర్ ఇది టీమ్ డెసిషనా అనేది కరెక్ట్గా తెలియనప్పటికీ ఒక్క బీసీసీఐ అఫీషియల్ కూడా గ్రౌండ్కి రాలేదు, విచ్ మీన్స్ వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ మేడ్ దేర్ ఇంటెన్షన్స్ క్లియర్. టీమ్కి ఇండైరెక్ట్గా కన్వే చేశారు, మీరు నచ్చినట్లు మీరు చేయొచ్చు, ఎలా బిహేవ్ చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం, మీ చేతికే వదిలేస్తున్నాం అని చెప్పారు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కరెక్ట్గా పాకిస్తాన్తో టాస్ దగ్గర నుంచి హ్యాండ్ షేక్ కాదు కదా, మ్యాచ్ గెలిచిన తర్వాత విన్నింగ్ షాట్ కొట్టింది సూర్యకుమార్ యాదవే. విన్నింగ్ షాట్ కొట్టిన తర్వాత ఇమ్మీడియట్గా శివం దుబేతో పాటు పెవిలియన్కి వెళ్ళిపోయాడు. పెవిలియన్కి వెళ్ళడమే కాకుండా పాకిస్తాన్ ప్లేయర్లు గ్రౌండ్లో ఎదురు చూస్తున్నారు ఫర్ ద ఇండియన్ టీమ్ టు కమ్. యూజువల్గా క్రికెట్ను ఒక జెంటిల్మెన్ స్పోర్ట్ అంటాం, స్పిరిట్ ఆఫ్ ద గేమ్ పదే మనం మాట్లాడుకుంటుంటాం. కానీ ఇప్పుడు జరిగిన ఒక పొలిటికల్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఇండియా పాకిస్తాన్ కలవకుండా ఉండడమే మంచిది అని ఇండియన్ ప్లేయర్లు డిసైడ్ అవ్వడమే కాకుండా ఒక స్టాండ్ తీసుకొని ఆ స్టాండ్కి స్టిక్ అయ్యారు. యూజువల్గా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎవరైతే గెలిచారో పెవిలియన్ నుంచి టీమ్స్ వచ్చి బోత్ ద టీమ్స్ విల్ మీట్, బోత్ ద టీమ్స్ విల్ షేక్ హ్యాండ్స్. కానీ అది జరగకుండా, అది జరిగే ఆస్కారం లేకుండా ప్లేయర్లని డ్రెస్సింగ్ రూమ్లోనే పెడుతూ ఇండియన్ టీం తలుపు వేసేసుకున్నారు. ఇది గౌతమ్ గంభీర్ దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ చేసిన విధానానికి సూర్యకుమార్ యాదవ్ని మనం మెచ్చుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో పహల్గామ్ విక్టిమ్స్కి ఒక హార్ట్ ఫెల్ట్ ట్రిబ్యూట్ అండ్ అపాలజీస్ కూడా చెప్పాడు సూర్యకుమార్ యాదవ్. ఈ విషయంలో మాత్రం మ్యాచ్ రిజల్ట్ పక్కన పెడితే మ్యాచ్ మనం గెలిచాం, వీఆర్ లీడింగ్ ద టేబుల్. కానీ ఈ విషయాలు పక్కన పెడితే ద వే సూర్యకుమార్ యాదవ్ స్టూడ్ బై ద కంట్రీ షుడ్ బీ కమెండబుల్ బై వన్ అండ్ ఆల్. అంతేకాకుండా పాకిస్తాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కి పిలవలేదు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కి పాకిస్తాన్ కెప్టెన్ అయిన సల్మాన్ అలీ అగా రాలేదు. ఎందుకు అంటే దే మైట్ హావ్ ఫౌండ్ ఇట్ ఇన్సల్టింగ్, వాళ్ళని గ్రౌండ్లోనే వదిలేసి మన ప్లేయర్లు వెళ్ళిపోవడం, విచ్ దే డిడ్ ఇట్ రైట్. అందుకనే సల్మాన్ అలీ అగా పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కూడా రాలేదు. కేవలం షహీన్ అఫ్రీది వచ్చి సూపర్ సిక్సెస్ అవార్డుని తీసుకొని వెళ్ళిపోయారు. ఏది ఏమైనా పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చప్పగా జరిగినప్పటికీ ఈ పోస్ట్ మ్యాచ్ సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే మాత్రం కాంట్రవర్సీ కంటే కూడా ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన టీంని, తన దేశాన్ని రిప్రజెంట్ చేసిన విధానానికి ఖచ్చితంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే.